ఆఫ్రికా దేశమైన సోమాలియాలో అరేబియా సముద్ర తీరంలో గురువారం ఓ కార్గో నౌక హైజాక్ కు గురైన విషయం తెలిసిందే. లైబీరియా జెండాతో ఉన్న కార్గో నౌక ఎంవి లీలా నార్ఫోక్ లో 15 మంది భారతీయ సిబ్బంది ఉన్నారు. హైజాక్ సమాచారం అందిన వెంటనే రంగంలోకి దిగిన భారతీయ నేవీ ప్రత్యేక ఆపరేషన్ చేపట్టింది. సముద్ర గస్తీ విధుల్లో ఉన్న ఐఎన్ఎస్ చెన్నైతో సహా మరో పెట్రోలింగ్ ఎయిర్ క్రాఫ్ట్ తో రంగంలోకి దిగింది. హైజాక్ అయిన నౌకలోని సిబ్బందితో కాంటాక్ట్ అయ్యింది. అనంతరం నౌకను వదిలి వెళ్లిపోవాల్సిందిగా హైజాకర్లను హెచ్చరించింది. ఈ క్రమంలోనే శుక్రవారం సాయంత్రానికి హైజాక్ గురైన నౌక వద్దకు చేరుకొని అందులోని 15 మంది భారతీయులు సహా మొత్తం 21 మందిని సురక్షితంగా రక్షించారు. అధికారులు చేసిన ఈ సాహసానికి సంబంధించిన వీడియోను భారత్ నేవీ ఎక్స్ లో పోస్ట్ చేసింది. సోమాలియా తూర్పు అరేబియా సముద్ర తీరానికి 300 నాటికల్ మైళ్ల దూరంలో సముద్రపు దొంగలు ఈ మర్చెంట్ నౌకను హైజాక్ చేశారు. ఇది బ్రెజిల్లోని పోర్టుడుకో నుంచి బహ్రెయిన్లోకి ఖలీఫా బిన్ సల్మాన్ కు వెళ్తున్నట్టు తెలుస్తున్నది. ఈ క్రమంలోనే గురువారం సాయంత్రం నౌకలోకి ప్రవేశించిన 6 సాయుధ దుండగులు హైజాక్ చేసినట్టు తెలుస్తున్నది. హైజాక్ కు గురైన వెంటనే నౌక సంబంధిత సమాచారాన్ని యూకే ఎంటీఓ పోర్టల్ కు పంపింది. తర్వాత వెంటనే యూకే మారిటైమ్ ఏజెన్సీ అప్రమత్తం చేయడంతో భారత నేవీ ప్రత్యేక ఆపరేషన్ చేపట్టింది. పెట్రోలింగ్ ఎయిర్ క్రాఫ్ట్ P-18 ప్రీడేటర్ డ్రోన్ల సహాయంతో నౌకపై నిరంతర నిఘా పెట్టింది. 24 घंटे से बंद है। इंडियन नेवी आके हम लोग को थोड़ा राहत मिला है और इंडियन नेवी आई एम प्राउड ऑफ इंडियन नेवी। भारत माता के